నమస్కారం. ఈరోజు మనం జెనరేటివ్ ఏఐ అంటే జెన్ ఏఐ గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా ఒక ఆసక్తికరమైన టెక్నాలజీ. మనం కొన్ని సూచనలిస్తే చాలు, కొత్త టెక్స్ట్, బొమ్మలు, మ్యూజిక్, వీడియోలు, చివరికి కోడ్ కూడా రాసేస్తుంది. ముఖ్యంగా ఆర్ట్, మ్యూజిక్ రైటింగ్, డిజైన్ లాంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో దీని ఇంపాక్ట్ బాగా కనిపిస్తుంది కదా. చాలా స్పీడ్గా పనిచేయడం, మనకు నచ్చినట్టు మార్చుకోగలగడం, వీటి వల్ల చాలా మందికి ఇది బాగా నచ్చుతోంది. సో ఈరోజు మనం ఈ టాపిక్ని కొంచెం లోతుగా చూద్దాం. జెన్ ఏఐ అసలు ఈ క్రియేటివ్ పనులు ఎలా చేస్తోంది? ఇది నిజంగా క్రియేటివిటీనా, లేక పాతదాన్ని కొత్తగా చూపిస్తోందా? మరి దీని ఓనర్షిప్, ఒరిజినాలిటీకి సంబంధించిన లీగల్, ఎథికల్ ఇబ్బందులేంటి? ఇంకా మనుష్యులు, ఏఐ కలిసి పనిచేయడం ఎలా మారుతోంది? రిస్కులేమైనా ఉన్నాయా? దీనికోసం మనం ఐబిఎం రీసెర్చ్, గూగుల్ మజెంటా ప్రాజెక్ట్, యుఎస్ కాపీరైట్ ఆఫీస్ డాక్యుమెంట్స్, స్టాన్ఫర్డ్ హెచ్ఈఐ స్టడీస్ లాంటివి పరిశీలించాం. నమస్కారం. అవును, మీరు చెప్పింది కరెక్ట్. జెన్ ఏఐ వెనక ఉన్న మెయిన్ టెక్నాలజీ ఫౌండేషన్ మోడల్స్, ముఖ్యంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎల్ఎమ్స్ అంటాం. వీటికి చాలా పెద్ద మొత్తంలో డేటాతో ట్రైనింగ్ ఇస్తారు. ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్ అవన్నీ ఇవి నేర్చుకుంటాయన్నమాట. ఓ, అంటే డేటా నుంచి నేర్చుకుంటుంది? అవును. ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో మామూలు ట్రైనింగ్, ఫైన్ ట్యూనింగ్ ఉంటాయి. ఇంకా రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ విత్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అంటే ఆర్ఎల్హెచ్ఎఫ్ అని కూడా ఒకటుంది. ఆర్ఎల్హెచ్ఎఫ్ అంటే ఏఐ ఇచ్చే రిజల్ట్స్ని మనుషులు రేట్ చేస్తారు. ఏది బాగుంది, ఏది బాగలేదు అని ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాన్ని బట్టి మోడల్ ఇంకా మెరుగవుతుంది. నిర్దిష్ట పనుల కోసం దాన్ని ఇంకా షార్ప్ చేస్తారన్నమాట. సరే, దీన్ని కొంచెం విడమర్చి చెప్పండి, ఉదాహరణకు. తప్పకుండా. ఇప్పుడు గూగుల్ వాళ్ళ మాజెంటా ప్రాజెక్ట్ ఉంది కదా. అవును, విన్నాను. మ్యూజిక్కి సంబంధించిందనుకుంటా. కరెక్ట్. మ్యూజిక్ క్రియేషన్లో మెషిన్ లెర్నింగ్ని ఒక టూల్గా ఎలా వాడొచ్చు అని వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. మెజెంటా స్టూడియో లాంటి టూల్స్ అయితే ఏబుల్టన్ లైవ్ లాంటి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్తో కలిసి పనిచేస్తాయి. ఇంకా లిరియా రియల్ టైమ్ ఏపీఐ అని ఒకటుంది. అది మనం టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే చాలు, మ్యూజిక్ని కంట్రోల్ చేస్తుంది. అద్భుతం. అంటే టెక్స్ట్తో మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చనమాట. అలాగే ఇప్పుడు టెక్స్ట్ కోసం చాట్జీపీటీ, ఇమేజెస్ కోసం డాలీ, మిడ్జర్నీ, ఇవి చాలా పాపులర్ అయ్యాయి కదా. నిజమే, చాలా వేగంగా పాపులర్ అయ్యాయి. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఏమిటది? ఏఐ నిజంగా ఊహించగలదా, లేక అది కేవలం నేర్చుకున్న లక్షల కొద్ది ప్యాటర్న్స్ని తెలివిగా కలిపి కొత్తగా చూపిస్తుందా? ఎందుకంటే అసలైన క్రియేటివిటీ అంటే కొత్తదనం ఉండాలి. దాని వెనుక ఒక ఉద్దేశ్యం అంటే ఇంటెంట్ ఉండాలి. ఏఐ ఈ రెండిటినీ పూర్తిగా అందిస్తుందా అనేది పెద్ద ప్రశ్నే. అవును, ప్రస్తుతం దీనిపై చాలా చర్చ జరుగుతోంది. ఇక్కడే ఓనర్షిప్, కాపీరైట్ విషయాలొస్తాయి కదా. పరిస్థితి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే ఒక ఆర్టిస్ట్ స్టైల్ని ఏఐ కాపీ చేస్తే ఆ హక్కు ఎవరిది? ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య. యుఎస్ కాపీరైట్ ఆఫీస్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. వాళ్ళు ఏఐ జనరేటెడ్ వర్క్స్కి కాపీరైట్ ఇవ్వొచ్చా, ట్రైనింగ్ కోసం కాపీరైట్ ఉన్న మెటీరియల్ వాడొచ్చా, ఇలాంటి విషయాలపై గైడ్ లైన్స్ ఇస్తున్నారు. మరి వాళ్ళేం చెప్తున్నారు? ముఖ్యంగా ఫేలర్ వర్సెస్ పర్ల్మటర్ అనే ఒక కేసుంది. అందులో కోర్టులు చాలా క్లియర్గా చెప్పాయి, కేవలం ఏఐ మాత్రమే, అంటే మనిషి ప్రమేయం లేకుండా క్రియేట్ చేసిన దానికి కాపీరైట్ ప్రొటెక్షన్ ఉండదు అని. ఓ, అంటే మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. అవును. అలాగే జారియా ఆఫ్ ద డాన్ అనే కామిక్ బుక్ ఉంది. దాని విషయంలో కూడా ఇదే స్పష్టమైంది. అందులో టెక్స్ట్ రాసింది మనిషి. ఆ టెక్స్ట్కి, బొమ్మల అమరికకి కాపీరైట్ ఇచ్చారు, కానీ ఏఐ గీసిన బొమ్మలకు ఇవ్వలేదు. అంటే హ్యూమన్ క్రియేటివిటీని గుర్తిస్తున్నారు, కానీ ఏఐ చేసిందాన్ని వేరుగా చూస్తున్నారు. మనిషి చేసిన సెలెక్షన్, అరేంజ్మెంట్ లాంటి వాటిని గుర్తిస్తున్నారు. అదే సమయంలో ఆ బొమ్మలు మెషీన్ జనరేటెడ్ అని కూడా ఒప్పుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో ఎక్కడ టూల్ వాడకమాగి ఎక్కడ ఆథర్షిప్ మొదలవుతుంది అనేది తేల్చడం పెద్ద సవాలవుతుంది. నిజమే. చట్టం ఇంకా టెక్నాలజీని అందుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉందన్నమాట. సరే, మరి మనిషి, ఏఐ కలిసి పనిచేయడం ఎలా ఉంది? ఏఐని ఒక పనిముట్టుగా చూడాలా, లేక ఒక పార్ట్నర్గానా? అంటే ఇది పెయింటర్ చేతిలో బ్రష్ లాంటిదా, లేక పెయింటరేనా? మంచి పోలిక. ఏఐని కేవలం ఒక బ్రష్ అని చెప్పలేము. బహుశా ఒక సహకారి,
ఒక కో-పైలట్ లాగా చూడొచ్చేమో. కోపైలట్. అవును. ఉదాహరణకు రచయితలు కొత్త ఐడియాల కోసం లేదా డ్రాఫ్ట్ రాయడంలో సహాయం కోసం చాట్ జీపీటీని వాడుతున్నారు. అలాగే ఆర్టిస్టులు మిడ్ జర్నీ లాంటి టూల్స్తో కొత్త కొత్త విజువల్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇది క్రియేటివ్ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుందన్నమాట. అవును, స్పీడప్ చేస్తోంది, కొత్త దారులు కూడా చూపిస్తోంది. చూడండి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళ స్టోరీస్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉంది. ఏఐ గురించి కొత్త కథలు రాయటానికి రీసెర్చర్స్, ఫిల్మ్ మేకర్స్ కలిసి పనిచేస్తున్నారు. ఏఐ వాళ్లకొక పార్ట్నర్ లాగా హెల్ప్ చేస్తుంది. బావుంది. అలాగే కోడింగ్ నేర్చుకునే స్టూడెంట్స్కి వాళ్ళు రాసిన కోడ్లో తప్పులుంటే వాటిని సరిదిద్దటానికి జీపీటీ జనరేట్ చేసిన ఎర్రర్ మెసేజెస్ బాగా ఉపయోగపడుతున్నాయని స్టాన్ఫోర్డ్ వాళ్ళ స్టడీస్ చెప్తున్నాయి. అద్భుతం. అంటే ఏఐ సృజనాత్మకతకు నిజంగానే ఒక కొత్త బూస్ట్ ఇస్తోంది. అయితే దీనితో పాటు కొన్ని రిస్కులు, ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా? అవును, ఖచ్చితంగా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనవి మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే డేటాలో ఏమైనా బయాస్ అంటే పక్షపాతం ఉంటే అది ఏఐ ఇచ్చే అవుట్పుట్లో కూడా కనిపిస్తుంది. ఓ అవునా? అవును. ఉదాహరణకు టెక్స్ట్ టు ఇమేజ్ మోడల్స్ కొన్నిసార్లు కొన్ని గ్రూప్స్ గురించి స్టీరియోటైప్స్ని చూపించే బొమ్మలు గీయవచ్చు. ఇది మనం పరిష్కరించాల్సిన సమస్య. నిజమే, ఇది ప్రమాదకరం కూడా. అంతేకాదు, ఏఐ హాలుసినేషన్స్ అనే ఒక ప్రాబ్లం ఉంది. హాలోసినేషన్స్ అంటే ఏఐ కొన్నిసార్లు తప్పు సమాచారాన్ని లేదా అసలు అర్థంలేని విషయాలను కూడా నిజమన్నట్టుగా చెప్తుంది. అయ్యో. ఇంకా సెక్యూరిటీ రిస్కులు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఐపి ఉల్లంఘనలు, డీప్ ఫేక్స్ అంటే నిజమైన వ్యక్తుల వీడియోలను మార్ఫింగ్ చేయడం, ఇవన్నీ సీరియస్ విషయాలు. ఇంకో విషయమేంటంటే అల్గోరిథమ్స్ క్రియేట్ చేసేవి చాలా పాపులర్ అవ్వచ్చు, సేఫ్గా ఉండొచ్చు, కానీ అందులో నిజమైన కొత్తదనం, రిస్క్ తీసుకునే తత్వం లోపించి అన్నీ ఒకేలా ఉండే క్రియేటివ్ మోనోటనీ వచ్చే ప్రమాదం ఉంది. క్రియేటివ్ మొనోటనీ అంటే అన్నీ ఒకేలా ఉంటాయా? అవును, అంటే ఎక్కువ మంది ఒకే రకమైన ఏఐ టూల్స్ వాడితే ఆర్ట్, మ్యూజిక్, రైటింగ్ అన్నీ ఒకే మూసలో పోసినట్టు తయారయ్యే అవకాశం ఉందన్నమాట. అర్థమైంది. కాబట్టి మొత్తం మీద చూస్తే జనరేటివ్ ఏఐ క్రియేటివిటీకి చాలా అవకాశాలిస్తోంది, మన సామర్థ్యాలను పెంచుతోంది. కానీ అదే సమయంలో ఓనర్షిప్, ఒరిజినాలిటీ, అసలు క్రియేషన్ అంటే ఏంటి అనే దానిపై చాలా క్లిష్టమైన ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. అవును, భవిష్యత్తులో మనం ఒక క్రియేషన్ని అది ఎంత మనిషిలా అనిపిస్తోంది అనేదాన్ని బట్టి జడ్జి చేస్తామా, లేక అది నిజంగా ఎంతవరకు మనిషి చేత్తో తయారైంది అనేదాన్ని బట్టా? ఇంకా అపరిమితంగా ఆటోమేటిక్గా కంటెంట్ జనరేట్ అయ్యే ఈ ప్రపంచంలో ప్రామాణికత లేదా ఆథెంటిక్ అనే మాటకసలు అర్థమేంటి? నిజమే, ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా. ఈ కీలకమైన ప్రశ్నలతో జనరేటివ్ ఏఐ మరియు సృజనాత్మకతపై మన ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.